శివుడు మరియు గణేశుడు కూడా అయ్యప్ప మాల వేసుకున్నారు అని మీకు తెలుసా? పరమశివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. ఈ కార్తీక మాసంలో శివుడు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. అలా శివుడు అయ్యప్ప మాల వేసుకుని ధ్యానం చేస్తూ ఉండటం మన బుజ్జి గణపయ్య చూస్తాడు. నాన్నగారేంటి ఈరోజు నల్లగా కొత్త బట్టలు వేసుకున్నారు అని ఆశ్చర్యపోయి శివుడి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎందుకు మీరు నల్ల బట్టలు వేసుకున్నారు అని అడగగా, అప్పుడు శివుడు, గణేశ నేను అయ్యప్ప దీక్ష చేస్తున్నాను అని అంటాడు. అయ్యప్ప దీక్ష అంటే ఏంటి నాన్న, ఈ అయ్యప్ప ఎవరు అని అడగగా, అప్పుడు శివుడు నవ్వుతూ, అయ్యప్ప నీ తమ్ముడు అవుతాడు నాయన అని మొత్తం అయ్యప్ప కథ, అయ్యప్ప మాల ఎలా వేసుకోవాలి, దీక్ష ఎలా పాటించాలి అనే విషయాలు అన్ని శివుడు గణేశుడికి చెబుతాడు. గణేశుడు బాధపడుతూ, నాకు తమ్ముడు కూడా ఉన్నాడా, నేను వెంటనే నా తమ్ముడిని చూడాలి అని, నాన్న నేను కూడా అయ్యప్ప మాల వేస్తాను అని అనగా, శివుడే గురుస్వామిలాగా మారి గణేశుడికి అయ్యప్ప మాల వేస్తారు. అలా 41 రోజుల తర్వాత ఇరుముడి కట్టుకొని ఇద్దరు శబరిమలకు బయలుదేరుతారు. ఇలా ఇద్దరు 18 కొండలు ఎంతో కష్టపడి ఎక్కి శబరిమల ఆలయానికి వెళ్తారు. గట్టిగా స్వామియే శరణమయ్యప్ప అని శివుడు గణేశుడి చెయ్యి పట్టుకుని మొదటిసారిగా 18 బంగారు మెట్టు ఎక్కుతారు. అలా ఆలయం లోపలకు ఇద్దరు వెళ్తారు. వినాయకుడు ఎప్పుడైతే అయ్యప్ప విగ్రహాన్ని చూస్తాడో ఆయన చేతులు ఆయనకే తెలియకుండానే నమస్కారం చేసి కళ్ళలో నుండి ఆనందంతో కన్నీరు కారిపోతూ స్వామియే శరణమయ్యప్ప అని గట్టిగా స్మరిస్తాడు. విఘ్నేశ్వరుని చూసి, అయ్యప్ప నా అన్నయ్య వచ్చాడు అని విగ్రహం నుండి బయటకు వస్తాడు. పరిగెత్తుకుంటూ వచ్చి వినాయకుడిని గట్టిగా కౌగిలించుకుంటారు. తరువాత, అన్నయ్య మీరు మోకాల మీద మోకరెళ్ళమేటి అని బాధపడిపోతాడు. అప్పుడు వినాయకుడు, నన్ను క్షమించు అయ్యప్ప, ఇన్ని సంవత్సరాలు నీ గురించి తెలియక ఇక్కడికి రాలేదు, ఇక నుండి ప్రతి సంవత్సరం నీ కోసం ఇక్కడికి వస్తాను అని ప్రేమతో కౌగిలించుకుంటాడు. శివుడు కూడా వారిద్దరిని ప్రేమతో కౌగిలించుకుని, శివుడు నవ్వుతూ, గణేశ నువ్వు ఎంతో కష్టపడి 18 కొండలు ఎక్కి వచ్చావు కదా, నువ్వు ఏం కోరినా నీ కోరిక అయ్యప్ప తీరుస్తాడు, నీకు ఏం కావాలో కోరుకోనాయనా అని అనగా, అప్పుడు గణేశుడు అయ్యప్ప వైపు చూస్తూ, ఆకలి వేస్తుంది, నా కడుపు నింపు తమ్ముడు అని అంటాడు. అప్పుడు అయ్యప్ప నవ్వుతూ విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. అన్ని రకాల భోజనాలు ఏర్పాటు చేస్తాడు. అయ్యప్ప అలా ఆ రోజు చాలా ఆనందంగా గడుపుతారు. తరువాత వినాయకుడు, శివుడు మనం కొండ కిందకు వెళ్దామా నాయన అని శివుడిని అడగగా, అప్పుడు శివుడు, లేదు నాయన, మనం చేయవలసిన పని ఒకటి ఉంది అని మందిరం బయటకు వచ్చి కొబ్బరికాయ తీసుకొని మాలికాపురోత్తమ ఆలయం చుట్టూ దొర్లించి ఒక్కసారిగా ఆ కొబ్బరికాయను ఇద్దరు కొడతారు. తరువాత ప్రసాదం తిని అక్కడ నుండి వెనక్కు బయలుదేరుతారు. వెనక్కి వెళ్లే సమయంలో మళ్ళీ పంబా నదిలో స్నానం చేసి అక్కడ నుండి వెళతారు. అలా శివుడు వినాయకుడు కైలాసానికి చేరుకుని ఇద్దరు కూడా మనసారా అయ్యప్ప స్వామిని పూజిస్తారు. అయ్యప్ప మాల ఎలా పడితే అలా తీయకూడదు గణేశాన్ని శివుడు గురుస్వామి సమక్షంలో తీయాలని శివుడే గణేశుడు మాలను తీస్తాడు. వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి.